వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తి, దశాబ్దాల కాలం పాటు రాష్ట్రాన్ని శాసించిన గులాబీ దళం ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఊహించని సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి అసలు సమస్య కాంగ్రెస్, బీజేపీల నుంచి వస్తున్న రాజకీయ దాడుల లేక సొంత నేతల వివాదాస్పద ప్రవర్తన. ఒకప్పుడు ఉద్యమ పార్టీగా ప్రజల్లో బలమైన ఇమేజ్ సంపాదించుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు కొందరు నేతల వ్యాఖ్యలు, కేసులు, సోషల్ మీడియాల యుద్ధాలతో తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందా అనే చర్చ జోరుగా సాగుతుంది. ముఖ్యంగా బల్క సుమన్, పాడి కౌశిక్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, క్రిషాంక్ వంటి నేతల వ్యవహారాలు పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారాయా? అధికారంలో ఉన్నప్పుడు చూపించిన దూకుడు రాజకీయాలు ప్రతిపక్షంలోకి వచ్చాక రివర్స్ అవుతున్నాయా అనేది ఇవాళ పాయింట్ ఆఫ్ లో మనం చూద్దాం. అధికారంలో ఉన్నప్పుడు దూకుడు రాజకీయాలు బీఆర్ఎస్ కు బలంగా కలిసొచ్చాయి. కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అదే దూకుడు ఇప్పుడు తీవ్ర వివాదాలకు కారణం అవుతుందనే విమర్శలు పెరుగుతున్నాయి. ఇటీవల జరుగుతున్న ఘటనలు ఓసారి పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి, రైల్వే లైన్లు విడదీయాలని, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేయాలి అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపాయి. అయితే ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసాత్మక వ్యాఖ్యలు ఏంటంటూ ప్రజల నుంచి అదే స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు నమోదు చేసి అరెస్టు వరకు వెళ్లడం పార్టీ ఇమేజ్ ను తీవ్రంగా డ్యామేజ్ చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం కూడా పార్టీకి మరో పెద్ద సవాలుగా మారింది. నిరంతరం ఘాటైన రాజకీయ వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కౌశిక్ రెడ్డి ప్రత్యర్థులపై చేసే వ్యక్తిగత విమర్శలు శృతిమించుతున్నాయనే టాక్ మరోవైపు తెలంగాణ భవన్ లో నడుస్తోంది. రాజకీయ ప్రత్యర్థులకు సవాళ్లు విసరడం పార్టీ క్యాడర్ లో జోష్ నింపినప్పటికీ నియోజకవర్గంలోని, రాష్ట్రంలోని తటస్థ ఓటర్లలో మాత్రం ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. పార్టీ లైన్ దాటి వ్యక్తిగత దూషణలకు దిగడం బీఆర్ఎస్ ఇమేజ్ కు మేలు చేస్తుందా, కీడు చేస్తుందా అనే చర్చ గులాబీ శ్రేణుల్లో జరుగుతోంది. ఇవన్నీ ఒకెత్తైతే ఇటీవల అత్యంత పెద్ద వివాదంగా మారింది బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ వ్యవహారం. సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు, మంత్రులపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుందని ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. అయితే కేవలం డిజిటల్ వేదికలే పరిమితం కాకుండా ఏకంగా ఒక కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్త ఇంటికే వెళ్లి దాడి చేశారనే కేసులో క్రిషాంక్ అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఫేస్బుక్ పోస్టు పై ఆగ్రహంతో క్రిషాంక్, అతని అనుచరులు ఇంట్లోకి చొరబడి దాడి చేశారని, ఫోన్ లాక్కొని బెదిరించారని ఫిర్యాదు నమోదైంది. ఈ కేసులో ఆయన రిమాండ్ కు కూడా వెళ్లారు. రాజకీయ విమర్శలు వేరు, వ్యక్తిగత దాడులు వేరంటూ అధికార కాంగ్రెస్ దీనిపై తీవ్రంగా విరుచుకుపడింది. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో దాడి కేసులో మళ్లీ అరెస్టు కావడం పార్టీని డిఫెన్స్ లో పడేసింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారం కూడా బీఆర్ఎస్ కు పెద్ద ఇబ్బందిగా మారింది. మొయినాబాద్ లోని ఆయన ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించారనే ఆరోపణలతో ఈగల్ టీం జరిపిన దాడులు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ కేసులో కేవలం డ్రగ్స్ వినియోగమే కాకుండా అక్రమ మద్యం, ఆయుధాల అంశాలు కూడా వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. పలువురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించడం, అదే ఫామ్ హౌస్ లో గాలిలోకి కాల్పులు జరిపిన ఘటన బయట పడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రగ్స్, ఫైరింగ్, ఆర్థిక లావాదేవీల దర్యాప్తు వంటి అంశాలతో రోహిత్ రెడ్డి పేరు తరచూ వార్తల్లో నిలబడడం బీఆర్ఎస్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా చూస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతు సమస్యలు, రుణమాఫీ, హామీల అమలు, నిరుద్యోగం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ దాడి చేయాల్సిన సమయం ఇది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి అగ్రనేతలు ప్రభుత్వ వైఫల్యాలపై ఫోకస్ పెట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కొందరు నేతల ఆవేశపూరిత రాజకీయాలు, కేసులు, అరెస్టులు మొత్తం కథనాన్ని మార్చేస్తున్నాయి. ప్రజల్లో చర్చ అంతా ప్రభుత్వం వైఫల్యాల గురించి కాకుండా బీఆర్ఎస్ నేతల వివాదాల చుట్టూనే తిరిగేలా చేస్తున్నాయి. ఒకప్పుడు ప్రత్యర్థులు చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేది. కానీ ఇప్పుడు కొందరు నేతల వ్యక్తిగత చర్యలకే పార్టీ వివరణ ఇచ్చుకోవాల్సిన ఆత్మరక్షణ స్థితి ఏర్పడింది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న ఏకైక ప్రశ్న, బీఆర్ఎస్ లో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా బలహీనపరుస్తుందా, లేక కొందరు సొంత నేతల అతి ఉత్సాహం, వివాదాస్పద ప్రవర్తనే పార్టీకి ఊహించని రాజకీయ ప్రమాదంగా మారిందని పార్టీ సీనియర్లు చర్చించుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.